అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజుపై తప్పుడు కూతలు కూస్తే బడితే పూజ తప్పదు, తప్పుడు ప్రచారం మానుకోవాలని రాజు వర్గీయులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మరియు టీడీపీ నాయకులు హెచ్చరించారు. మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు జగన్మోహన్ రాజు ఎంతో కృషి చేశాడని వెల్లడించారు. టీడీపీలో ఉంటూ పార్టీ ఓటమికి కారకులైన వైకాపా నాయకులతో జత కట్టడం ఏంటని రాజు వర్గీయులు ప్రశ్నించారు. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు నష్టం కలిగేలా నాయకులు ప్రవర్తిస్తే సహించేది లేదని జగన్మోహన్ రాజు వర్గీయులు హెచ్చరించడంతో వర్గభేదాలు తారాస్థాయికి చేరాయి. రాజంపేట నియోజకవర్గంలో నమస్కారం. నేను ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా మాట్లాడుతూ ఉన్నాను. గత 18 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్వనాశనమైన ఈరోజు 2014-19 కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. అప్పుడు కూడా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి, కార్యకర్తకి అప్పుడు కూడా అన్యాయం జరగల. ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతూ ఉంది. లాస్ట్ లో బాలసుబ్రహ్మణ్యం గారికి టికెట్ ఇచ్చారు. మేము అన్ని ఫస్ట్ బీసీఆర్తో ఉన్నాం. ఆ తర్వాత జగన్మోహన్ రాజు వర్గం అందరూ కలిసి ఆయన పార్టీలో దాదాపు 80,000 ఓట్లు ఆయనకు వచ్చే విధంగా మేము పోరాడాం, కానీ ఓడిపోయాం. అది పక్కన పెడితే ఎలక్షన్ తర్వాత అందరూ కలిసి ఆయనకి ఓడిపోయినాడు కదా, ఆయన ఎమ్మెల్యే అధికార పార్టీ ఏదైతే ఉంటుందో ఓడిపోయిన అభ్యర్థి, ఇన్ఛార్జి, ఎమ్మెల్యే అన్ని ఆయనే. ఆడికాడికి పోతే మేము పోతే ఆయన కాళ్ళతో తన్నాడు. ఆ తర్వాత ఏమైంది, కాళ్ళతో తన్ని ఓడించిన వైసీపీ నాయకులు కాళ్ళకాడికి మీరు ఎక్కబోతారా బాలసుబ్రహ్మణ్యం గారు అంటే వైసీపీ వాళ్ళు చేర్చుకొని మమ్మల్ని అడ్డేట ముంచుతారా? అది ఎవరో మా వాళ్ళు ప్రశ్నిస్తే జగన్మోహన్ రాజు గురించో, సురేష్ రాజు గురించో మాట్లాడతారా? ఇది చాలా తప్పు. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, బాలసుబ్రహ్మణ్యం గారు మీరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటున్నారు కదా, మీరు తిరగండి, మీ స్వేచ్ఛ. మీరు ఏ కార్యక్రమాన్ని చేసుకుని ఎటువంటి అడ్డం రాము. తెలుగుదేశం పార్టీకి ఇన్ని రోజులు ఓడిపోయిన తర్వాత మీరు ఎక్కడ పోయినారు? జగన్మోహన్ రాజు గారు నిత్యం పార్లమెంట్ ఆఫీసులో అందుబాటులో ఉన్నారు. అనేక మంది కార్యకర్తలకు లెటర్లు ఇచ్చారు. అనేక మంది పోలీసు వాళ్లకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ఆయన ఫోన్ చేసి ఈ రోజు కార్యకర్తలకు అండగా ఉన్నారయ్యా. ఇదే అంతేగాని ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఒకసారి వస్తారు, వచ్చి వాళ్ళంటే గొంతుకొస్తారు. ఈ రోజు వైసీపీలు ఎలా కలుస్తారు మీరు అని చెప్పడానికే ఈ విషయాన్ని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. పాత కార్యకర్తలకు న్యాయం చేసేంత మాకు అన్యాయం జరిగినా పర్లేదు. తెలుగుదేశం పార్టీని నమ్ముకునే కార్యకర్తలకు న్యాయం చేసేంత వరకు వాళ్ళ తరఫున మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఏదైతే గత 24 గంటల ముందు వాట్సాప్ వేదికగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి దుష్ప్రచారానికి మరి ఈరోజు నేను సవాల్ విసరడం జరిగింది. ఏదైతే అక్కడక్కడ కొన్ని కారు కూతలు కూసినటువంటి నాయకులకు అదే వాట్సాప్ వేదికగా సవాల్ విసరడం జరిగింది. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బయట పెట్టమని చెప్పి నేడు ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా మరి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను సవాలు విసిరితే ఈరోజు ఆ నాయకులు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. మరి ఎందుకయ్యా మీకు ఇంత ఈ పరిస్థితి అని చెప్పని అడుగుతా ఉన్నా. ఆధారాలు లేనప్పుడు మరి ఆరోపించడం ఎందుకని చెప్పనేసి ఈ సిగ్గుమాలిన నాయకులు నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ఇటువంటి పనికి మారినటువంటి చర్యలను మీరు పక్కన పెట్టి కేవలం పార్టీ కోసం పనిచేయండి అని చెప్పనేసి ఆ నాయకులు ఎవరైతే ప్రోత్సహించి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టించారో ఆ పనికి మాలిన నాయకులను అడుగుతా ఉన్నా. మరొక విషయం కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు ఆకేపాడు ప్రాంతంలో ఏజెంట్లు పెట్టుకోలేదని అన్నారు. మరి బాలసుబ్రహ్మణ్యం గారు మీరు ఎమ్మెల్యే అభ్యర్థి కదా, ఆ మండలంలో ఉన్నటువంటి ఏదైతే స్థానిక నాయకులతో మీరు చర్చించారా? మరి మీరు చర్చించితే ఈ రోజు అక్కడ ఏజెంట్లు పెడతారు కదా. నువ్వు ఏదైతే మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు, ఈరోజు మమ్మల్ని 5 సంవత్సరాలు ఇబ్బందులు పెట్టినటువంటి మా ప్రత్యర్థులతో నువ్వు ఈరోజు చేతులు కలిపి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి నిన్న ఏదైతే ఇన్ని రోజులు నువ్వు ముసుగు కలుపుకొని తిరిగావు, ఈ రోజు ఆ ముసుగు తొలగించి నిన్న సిగ్గు లేదా నీకు? మరి వైకాపా నాయకుల చేత పూలమాలలు వేయించుకొని ఆ కార్యాలయంలోకి వెళ్తావా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకోటి ఉందా అని చెప్పనేసి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. దానిని ఒక కార్యకర్తగా నేను ప్రశ్నించినందుకు జగన్మోహన్ రాజు గారి గురించి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ రాజు గురించి మాట్లాడతారా నీ అనుచరులు? ఆ అనుచరులకు చెప్తా ఉన్నా, అరే పనికి మారిన ఎదవల్లారా, ఆల్రెడీ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఈరోజు పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రాజు గారు త్యాగం
ప్రయత్నం చేస్తే ఆ టికెట్ ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం గారికి పార్టీ ఇచ్చింది. ఆ విషయాన్ని బాలసుబ్రహ్మణ్యం గారు గ్రహిస్తున్నారు. మరి మీరెందుకు గ్రహించలేకపోతున్నారు అని చెప్పనేసి అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటి పనికి మాలిన చేష్టాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి దోహదపడదాం. అంతేగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించాలని చూస్తే కబడ్దార్ జాగ్రత్త అని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు నేను విసిరినటువంటి సవాళ్ళలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా మాకు అత్యంత ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నా. అదే నాయకులు ఏదైతే ఆరోపించారో ఆ నాయకులు వస్తే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏంటయ్యా మీరు ప్రిపేర్ చేస్తే వాడెవడో పనికి మాలిన నా కొడుకు ఉన్నాడు, వాడు జనసేన, వాడు ఈ నియోజకవర్గం ఓటర్ కాదు, వాడేంది మా నాయకుల గురించి గ్రూపులో పెట్టేది. వాడికి కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికే జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అందరిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు ఎటువంటి వెనకాడే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా రెండు పార్టీల అధిష్టానం నాయకులు తక్షణమే స్పందించి రాజంపేటలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలకు చెక్ పెట్టవలసిందిగా పార్టీ అధిష్టానాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోలీస్ శివకుమార్, టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు రాజంపేట.